స్టార్ట్ అయిపోయింది దీని నుంచి ఇక ట్రాఫిక్ చూడండి, వెనకాల ముంగట మొత్తం ట్రాఫికే ఉంది, మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఎంతో కోపం వస్తుందంటే బండి ఇట్లా స్పీడ్గా నడిపేపోతే అవుతుంది నాకు. మన హైటెక్ సిటీ ఇప్పుడు నైట్ పూట ఏం కనిపిస్తుంది, రోడ్ మీదకి వెళ్ళి పోతుంటే మొత్తం బిల్డింగ్లు, లైట్లు గిట్లు పాపా. రొమాన్స్ అవుతుంది ఆటోలో, రొమాన్స్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఇవాళ ఏంటంటే మనం క్యాబ్లో పోతలేం, బైక్ మీద పోతున్నాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది, 9:40 అవుతుంది. 11 వరకు ఆఫీస్లో ఉండాలా. సో ఇప్పుడు 11 లోపల 32 కిలోమీటర్స్ పోవాలి మనం ఈ నుంచి. చలో కలుద్దాం తొందరగా. ఏం లేదు, కొంచెం పని ఉంది ఇవాళ. సో తొందరగా వచ్చేద్దాం అనుకున్నా ఆఫీస్ నుంచి. సో అందుకే బైక్ మీద పోతున్నా. ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఏమో. ఇప్పుడు క్యాబ్లో పోతేనే రోజు పోనీకి 2 గంటలు అవుతుంది ఆఫీస్ పోనీకి. నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. చూద్దాం బైక్ మీద ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతాం మనం. 9:40కి అయితే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి. 10:40, 11 కరెక్ట్ 1 hour 20 minutes ఉంది మనకి. సో ఇక్కడికైతే ఏమైనా ఈడైతే మనకి ఏం ట్రాఫిక్ ఉండదు. జస్ట్ ప్యారడైస్ నుంచి టచ్ అవుతుంది మనకు ట్రాఫిక్. తొందరగా వెళ్దాం. మేము అన్నం కూడా తినలేదు, లేట్ అయిందని చెప్పి తొందరగా రెడీ అయిపోయినా, స్టార్ట్ అయిపోయినా. బైక్ కూడా చక్కగా తుడవలే, కొంచెం దుమ్ము ఉంది బైక్. ఫ్రైడే, సో ఐ గెస్ అంత ట్రాఫిక్ ఉండద్దు అని నేను అనుకుంటున్నా, కానీ చెప్పలేము. ఇక కొంచెం ముంగడు పోతే ఇక మనకి బేగంపేట నుంచి ఇక మొత్తం నానక్రమ్ కూడా దాకా మనకి ట్రాఫికే ఉంటుంది. ఇంత ట్రాఫిక్ అంటే మెట్రో ఉన్నాక కూడా మనకి ఇంత ట్రాఫిక్ ఉంది మన హైదరాబాద్లో. ఏందో అర్థం కాదు. అందరూ కార్ల బైక్స్ మీదనే పోతారు. మన మెట్రోలో కూడా ఫుల్ రష్ ఉంటుంది. ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ నుంచే. ముంగడ సిగ్నల్ పడుతుంది. ఓహో, కానీ ట్రాఫిక్లా నడపబుద్ధి కాదు బండి. ఇంతగానం బండి చాలా హీట్ అయిపోతుంది ట్రాఫిక్లో. కాళ్ళు సుర్రు మంటలేస్తాయి. ఇక ఒక్కటే మెయిన్ రీజన్ నాకు బండి అంటే అంత ట్రాఫిక్లో తీసుకోబోద్ది కాదు. చూసాంలే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా మనకి. స్టార్ట్ అయిపోయింది దీని నుంచి ఇక ట్రాఫిక్. చూడండి వెనకాల ముంగట మొత్తం ట్రాఫికే ఉంది, మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. జిగ్జాగ్ చేసుకుంటా పోవాలి. ఇక కట్లు కొట్టుకుంటా తొందరగా పోవాలి. ఇక అరే చదువు బాబు. మెట్రో పోతుంది. ఇక ముంగడ మొత్తం ట్రాఫికే ఉంటుంది. ఇక బేగంపేట మొత్తం ట్రాఫిక్ ఎంతగానో ఉంది చూడండి ముంగడ.
అమ్మా ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ క్లియర్ అనిపిస్తుంది. ఇక్కడ వెనకాల ఎంత ట్రాఫిక్ ఉందంటే బా ఎండకి కాళ్ళు సుర్రు సుర్రు అంటూనే నాకైతే. 10:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు దాకా పోతాం మేము. ఇంకా ఆడ మస్తు ట్రాఫిక్ ఉంటుంది దుర్గం చెరువు దాటంగానే. ఈడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చెక్ పోస్ట్. ఫైనల్ ఇప్పుడు దుర్గం చెరువు దగ్గరకు వచ్చినా నేను. టైం 10:45 అవుతుంది. మా ఎంత ట్రాఫిక్ ఉంది, మొత్తం లోపల చెమటలు అయిపోయినా నేను. పిచ్చి వేస్తుంది నాకు ఈ ట్రాఫిక్లో. బండి నడిపోతే కాదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే పోరా ఆదరాబాయ్. ఎంత కోపం వస్తుందంటే బండి ఇట్లా స్పీడ్గా నడిపేపోతే అవుతుంది నాకు. అవలగాలు ఉంటారు అందరూ రోడ్ల మీద చక్కగా నడిపేనికి రాదు. బండి ఎట్లా పడితే అట్లా పోతారు మెల్లగా. వాళ్ళకి లేట్ కాకపోతే వేరే వాళ్ళకి లేట్ కాదా? ఈ ఒక్క రోజులోనే నాకు మొత్తం చెమటలు వస్తున్నాయి ఫుల్. ఏంటంటే ఈ బైక్ కూడా చాలా హెవీ ఉంటుంది కదా, దీన్ని మెయింటైన్ అంటే దీన్ని కొంచెం నడిపించుకుంటూ రావాలంటే కూడా కొంచెం ఇది అవుతుంది. ఇంజన్ చాలా వేడిగా అవుతుంది. ప్లస్ ట్రాఫిక్లో గట్టి హ్యాండిల్ పట్టుకోవాలా. ప్లస్ నాకు కోన్ సెట్ పోయింది, దానివల్ల నాకు చేతులు వస్తున్నాయి కొంచెం. లాంగ్ అంటే ఏం అనిపించదు, కానీ ఇట్లా ట్రాఫిక్లోనే పిచ్చిలేస్తుంది నడిపేయాలంటే. ఇంకా 5 కిలోమీటర్లు పోవాలి మనం. ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది నాకైతే మా ఆఫీస్. ఇట్లా ర్యాష్గా నడిపిస్తున్నా అంటే బండి అప్పటి నుంచి కట్లు కొట్టుకుంటా స్పీడ్గా నడిపిస్తున్నా అప్పటి నుంచి. అయిపోయింది 11 అయిపోయింది టైం. ఐఎమ్ ఆల్రెడీ లేట్. అమ్మా ఫైనల్ ఇక మన ఆఫీస్ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఆ బిల్డింగే మన ఆఫీస్ స్ట్రైట్ కనిపిస్తుంది కదా. అటు ఇటు చేసి 10 మినిట్స్ లేట్ అయిపోయినా. ఏం చేయలేం లేక లేట్ అయితే లేట్. ఫైనలీ అమ్మ వచ్చేసిన ఆఫీస్కి. ఇంత ట్రాఫిక్లా బండి నడిపించి దమ్ అయ్యి నైట్ కలుద్దాం ఇక మనం ఆఫీస్ అయిపోయిన తర్వాత. మన ఆఫీస్ అయిపోయింది. ఇదే మన ఆఫీసు. మొత్తం 3 బిల్డింగ్లు ఉంటాయి. ఇప్పుడే మన ఆఫీస్ అయిపోయింది. ఇక ఇంటికి పోతున్నాం. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే చాలా అంటే చాలా దమ్ అయిపోయింది నాకు. మన హైటెక్ సిటీ ఇప్పుడు నైట్ పూట ఏం కనిపిస్తుంది రోడ్ మీదకి వెళ్ళి పోతుంటే. మొత్తం బిల్డింగ్లు లైట్లు గిట్లు పాపా రోడ్స్ మ్యాన్. రోడ్లు చూడండి, ఆ బిల్డింగ్లు చూడండి, బాబా. నైట్ పూట ఇడికి వెళ్ళి పోతే ఎట్లనో అనిపిస్తుంది, ఒక ఏదో వేరే సిటీలోకి వెళ్ళి పోతున్నాం అనిపిస్తుంది. మన హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ హైదరాబాద్. ముంగట డెలాయిట్ బిల్డింగ్. ఇట్లా రోడ్ల మీద చెత్తలు ఎందుకు వేస్తారో ఏం అర్థం కాదు. ముంగడ ఐకియా రైట్ సైడ్లా. మాకు కొంచెం ట్రాఫిక్ తక్కువైంది ఇప్పుడు.
ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ రైట్ వేస్తుండే ఇండికేటర్. ఏం చెప్పాలి వీళ్ళకి, ఇక ముందే రైట్ తీసుకొని ఇండికేటర్ వేస్తే అయిపోతుంది కదా. సో దిస్ ఇస్ ఐకియా. ఇక్కడ నుంచి కూడా మస్తు కనిపిస్తాయి బిల్డింగ్లు అన్నీ, టవర్స్. బాబా ఏం ట్రాఫిక్ ఉందిరా బాబు ఆడ. అమ్మయ్యా సైంట్. మళ్ళా ట్రాఫికా? ఏం ట్రాఫిక్ రాబా. మనకు సీదా పోతే దూరం చోరు వచ్చేస్తుంది. ఏం ట్రాఫిక్ ఏమో ఇదంతా మళ్ళా. మా రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉంది, మొత్తం ఆడదాకా. చూసినా అదే అవని వాళ్ళు వ్యాలంటైన్స్ డే కదా, అదే మర్చిపోయారా. రొమాన్స్ అవుతుంది ఆటోలో, రొమాన్స్. అది రికార్డ్ అవుతుంది బ్రో, కెమెరా ఆన్ ఉంది అది. అలా చూడొద్దు అలా, కానీ ఏం చేయాలి ఇప్పుడు. ఆటో ముంగట నిలబడితే మన ఫేస్ ఆడనే ఉంటుంది. అమ్మా ఏం ట్రాఫిక్ రా బాబు. ఇవాళ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉంది. ఏంది అసలు ఈ టైంలో ఇంత ట్రాఫిక్ ఉండదు. మా ఫస్ట్ ఆటో పక్కనకి వెళ్ళి బయట పోవాలని. అరే మరి నాకు సైడ్ అని రాబోయే, నువ్వు సైడ్ ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు. మళ్ళీ చెమటలు వస్తున్నాయి మళ్ళీ. ఇంతగా ట్రాఫిక్ ఇంతగా ఈయన చూడు. నా మధ్యలో దూరవుతు భయ, జర ఆరని కొట్టి రావాలా. చెమటలు స్టార్ట్ అయిపోయినాయి కదా, నాకు చెమటలు వస్తున్నాయి. అరే ఆటో మళ్ళీ ముంగడికి వచ్చిందా? ఫైనలీ మనం దుర్గం చెరువు దగ్గరికి వచ్చేసినాం. దుర్గం చెరువు. మరి సో దిస్ ఈస్ ద దుర్గం చెరువు. బా అంత మంచిగా కనిపిస్తుంది రైటింగ్ రేటింగ్. ఇది చెరువు పక్కన. ఎవరు ఫోన్ చేస్తారు. మన C5 బ్లూటూత్ హెడ్సెట్ లేదు, అది ఉంటే డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని మాట్లాడుతున్నా. బండ ఆపి ఫోన్ తీసి ఆన్సర్ చేసేంత ఓపిక లేదు నాకు. అమ్మ మనకి ఈడ కూడా బ్రిడ్జ్ మంచిగా అనిపిస్తుంది నాకు. దూరం చెరువు దాటంగానే మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది, సీదా జూబ్లీస్కి వెళ్తాం మనం. అమ్మా మళ్ళీ ఈడ ట్రాఫిక్. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. బాగా కాలు చూడండి ఎంత మంచిగా ఉంది బెంచ్.
ఏం ఆడలేము అది. మంచిగా పాటలునుకుంటూ పోతారు ఇద్దరు. ఇంకా ప్యారడైస్ దగ్గరనే ఉన్నా నేను. ఇప్పుడే బేగంపేట దాటి ప్యారడైస్కి పోతున్నా. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. మా ఇంటికి ఎప్పుడు పోతానో అనిపిస్తుంది నాకైతే. ఇంత ట్రాఫిక్లో రోజు బండి మీద రావాలంటే అంతే. ఇక ఆల్రెడీ ఇంజన్ ఫుల్ హీట్ అయిపోయింది. కాళ్ళకు మొత్తం సుర్రు తాగుతుంది నాకు. వేడి వేడి గాలి. సో గైస్ ఫైనల్ ఇంటికి వచ్చేసినారు. మన ఊరు ఎంత మంచిగా కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఆల్మోస్ట్ గంటన్నర పట్టింది ట్రాఫిక్లో. లేకపోతే 15 మినిట్స్లో వచ్చేస్తుండే. ఫుల్ ట్రాఫిక్ ఉంది. 50 లేకపోతే మ్యాక్స్ 1 అవర్ పడుతుంది రానికి. కానీ ట్రాఫిక్ వల్ల ఇంత లేట్ అయిపోయింది. సో ఇక వీడియో ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా ఉంటే ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ నిద్ర వస్తుంది ఇంటికి పడుకుంటే. ఇక చలో గైస్ బాయ్, టేక్ కేర్.